హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి ట్రైసైకిల్ ఫిట్టింగ్ అండి. అండ్ కొత్తగా కొన్న వాళ్ళు ట్రైసైకిల్ని ఎలా ఫిట్ చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఒకసారి వీడియో కూడా చూడాలనుకుంటారు. అండ్ అలాగా ఒకసారి చూడాలన్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనము ఫిట్టింగ్ చేసేయచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం ట్రైసైకిల్ ఆర్డర్ చేసిన తర్వాత ఇలా బాక్స్ అయితే వస్తుందండి. దీనిలోని మనకి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. పార్ట్స్ వైజ్గా ఇస్తారు. అండ్ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే 2 టైర్స్ అయితే ఉంటాయి కదండి, ఫ్రంట్ అనమాట. వీటిని ఫిక్స్ చేసుకోవడానికి మనకి హ్యాండిల్ అయితే ఉంటుంది కదండి. స్టార్టింగ్ సైకిల్కి హ్యాండిల్ ఫస్ట్ ఇమాజినేషన్ సైకిల్ లాగా చేసుకోవాలి మనం. దాని తర్వాత మనకి ఈ విధంగా స్క్రూ అయితే రాడ్ లాగా ఉంటుంది. ఆ రాడ్కి మనము ఈ రౌండ్ది పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి వైట్ది అయితే ఉంటుందండి. ఆ వైట్ని దీనిలోకి అయితే మనం ఇలాగా ప్రెస్ చేస్తూ లోపలికైతే హోల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టైర్కి అయితే ఇక్కడ ఇలాగ ఆటోమేటిక్గా ఇస్తారండి. మనం ప్రెస్ చేస్తే చాలు, ఇలా ప్రెస్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపోతుందండి. అండ్ గట్టిగా ప్రెస్ చేస్తే దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ చిన్న రౌండ్ స్క్రూ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రాడ్ తీసుకోవాలి. అలాగే వైట్ దానిలోకి హోల్ చేయాలన్నమాట. చూస్తారు కదండి, ఈ విధంగా మనకి ఇలాంటివి 2 ఇస్తారు. మొత్తం 2 సెట్స్ ఇస్తారు. ఈ టైర్కి ఒకటి, ఈ టైర్కి ఒకటి పెట్టాలి. సెంటర్లో వైట్ది వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందాకలు ఎలా సెట్ చేసామో అలాగే ఈ రెడ్ది తంబు వేలుతో పట్టుకొని ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్గా దీనిలోకి అయితే ఫిట్ అయిపోతుందన్నమాట. చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనము కింద టైర్స్ నుంచి వచ్చామన్నమాట, బ్యాక్ సైడ్ టైర్స్. అండ్ ఇంకా గట్టిగా ఫిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కుతారు కాబట్టి. ఫిక్స్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా అంటే ఆ రెడ్ కలర్ బటన్ అనేది పైకి స్టక్ అవ్వాలన్నమాట. అయిపోయిన తర్వాత వెనకాల ఇలాగా హ్యాంగ్లర్ అయితే ఉంటుందండి. దీనికి ఆటోమేటిక్గా మనకి ఇలాంటి బుట్ట లాంటిది వెనక ఇస్తారు. అండ్ ఒక స్క్రూ కూడా ఇస్తారనమాట. ఆ స్క్రూను మనం ఫస్ట్ ఫిట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలాగా రౌండ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అది హోల్ అయిపోతుంది అండ్ గట్టిగా ఫిట్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ వరకు మనము కంప్లీట్ చేసుకున్నట్టు ఇప్పుడు ఈ హోల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ బుట్ట అనేది గట్టిగా ఫిక్స్ చేసుకోవాలండి ఆటోమేటిక్గా. ఇక్కడితో బ్యాక్ సైడ్ వరకు కొంచెం కంప్లీట్ అయినట్టండి, 1 స్టెప్ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టైర్ అయితే ఉంటుంది కదండి. ఆ టైర్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను కదండి. ఇలా ఫ్రంట్కి ఒక హోల్ లాగా ఉంటుంది పైన. ఈ రౌండ్ దానిలోకి ఈ హోల్ని అయితే మనం ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకి చైన్స్ టైప్లో మనము బ్యాక్ సైడ్ నుంచి తోస్తున్నప్పుడు ఎట్నుంచి అయితే మనం మూవ్ చేస్తామో అటువైపు తిరిగేలాగా మనకి ఇలాగొకటి స్ప్రింగ్ లాంటిది వస్తుంది అనమాట. చూపిస్తున్నాను కదండి వీడియోలో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా స్ప్రింగ్ లాగా వస్తుంది అనమాట. అది పెట్టుకోవడానికి మనం ఆ సెంటర్ పాయింట్ని చూసుకోవాలి. ఇది వచ్చేసరికి ఇప్పుడు హ్యాంగ్లర్ అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగ్లర్ అయితే ఇలాగా బుట్ట ఉంటుందండి. బుట్టని ప్రెస్ చేస్తూ ఇలా పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తేనే ఇది లోపలికైతే వెళ్తుందండి. లేకపోతే కనుక స్క్రూస్ అయితే లోపల మనకి టైట్ అవ్వదన్నమాట. గట్టిగా మనము టైట్ చేసి ఈ బుట్టను పెట్టేసి ఇక్కడ స్క్రూ అనేది ఇస్తారనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి క్లారిటీగా. ఇక్కడ హోల్ అయితే ఉంది వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ హోల్లోకి మనము గట్టిగా ప్రెస్ చేసి స్క్రూని అయితే బీచాలండి. కానీ కొంచెం కష్టపడితే చాలు, అంటే ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఒకరు ఫిట్ గట్టిగా పట్టుకునేలాగా, ఇంకొకరు స్క్రూని తిప్పేసేలాగా ఉంటే చాలా ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చండి. వితిన్ 2 సెకండ్స్లోనే గబ్బగబ్బా మనము స్క్రూతో పెట్టేయచ్చు. అండ్ గట్టిగా పట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా బిగించి అండ్ టైట్ అయితే మనము స్క్రూ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి, ఈ విధంగా మనము గట్టిగా పైనుంచి ప్రెస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ స్క్రూని దానిలోకి అయితే మనము ఫిక్స్ చేయాలన్నమాట. రౌండ్గా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా స్క్రూ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగా తిప్పేస్తే సరిపోతుందండి. అండ్ చాలా సింపుల్, ఒకరిద్దరు ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా మనము స్క్రూ చేసేసుకోవచ్చు. 2 సార్లు తిప్పితే సరిపోతుంది. ఆటోమేటిక్గా లోపలికైతే వెళ్ళిపోతుంది. చూపిస్తున్నానండి ఆటోమేటిక్గా.
చెప్పాను కదండి, ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఇంకొకళ్ళు ఏంటి అంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకళ్ళు ప్రెస్ చేసేస్తే ఇంకొకళ్ళు స్క్రూని తిప్పేస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్గా సింపుల్గా వెళ్ళిపోద్ది అనమాట, చాలా ఈజీగా. అండ్ వితిన్ 2 సెకండ్స్లోనే మనం ఈజీగా పెట్టేసేయచ్చు. అండ్ ఈ విధంగా నేను లోపలికైతే స్క్రూ చేసేస్తున్నానండి, చాలా ఈజీగా అయితే పెట్టేస్తున్నాను. ఈ స్క్రూ గట్టిగానే ఉంటుందండి, కానీ ఏంటి అంటే చాలా సింపుల్గా అయితే పెట్టేసేయచ్చు. పెట్టిన తర్వాత చాలా సింపుల్ కదా అనిపిస్తుంది అనమాట. ఇది ఫిట్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇంకొక స్క్రూ అయితే ఉంటుందండి, అక్కడ అట్నుంచి కూడా తిప్పాలన్నమాట. అట్నుంచి తిప్పితేనే ఏంటి అంటే మనకి గట్టిగా అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడితో మనకి 3 టైర్స్ కంప్లీట్ అయింది అండ్ బుట్ట కూడా కంప్లీట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదండి, ఈ రెండు ఏంటి అంటే మనకి ఇందాకలా టైర్ నుంచి బ్యాక్ సైడ్ బుట్టకి మనం ఒక హోల్ అయితే చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇందాకలా హోల్ చూపించాను కదండి, ఆ హోల్కి ఇది మనం బ్యాక్ సైడ్ ఎటు నుంచి మనము తిప్పుతున్నా సరే బేబీని అండ్ సైకిల్ని కూడా తిప్పుతున్నప్పుడు అటువైపు వెళ్ళేలాగా, అంటే ఎటువైపు రూట్ ఉంటే అటువైపు తిప్పేలాగా మనకి హ్యాంగ్లర్ అనమాట ఇది. మనం పైనుంచి ఒక హ్యాంగ్లర్ అయితే వస్తుంది కదండి బ్యాక్ సైడు, అది ఎటు తిప్పినా సరే ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఒక హోల్ అయితే ఉంది బ్యాక్ సైడ్ బుట్ట దగ్గర. ఆ బుట్ట దగ్గర మనకి ఇట్లాగైతే రావాలన్నమాట. పైనుంచి స్క్రూని ఫిక్స్ చేయాలి ఇట్లాగా. చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నానండి, చాలా సింపుల్గా ఈ వీడియోని చూడగానే గబగబా చేసేయచ్చు. నేను చాలా మీకు తెలియడానికి కోసమే ఇలాగ స్లోగా చూపిస్తున్నాను, స్లో మోషన్లో పెట్టి. అండ్ ఇలాగా ఫిక్స్ చేసి ఇలా ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. కింద మనకి ఫెడల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఫెడల్స్ కింద నుంచి రావాలన్నమాట ఈ స్ప్రింగ్ అనేది. మనం ఒక్కసారి ఫిట్ చేస్తే సరిపోతుందండి, ఆటోమేటిక్గా అదైతే ఫిట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు ఇది ఫెడల్స్ అనమాట. ఈ స్క్రూకి స్ట్రైట్న ఇలా మనం హ్యాంగ్లర్ ఇలా దించవచ్చు అనమాట. దించితే మనకి సైకిల్ ఫెడల్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుంటేనే దాని మధ్యలో నుంచి మనకి ఈజీగా ఫిట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇందాకలా మనకి ఫెడల్ అనేది కిందకు ఉంది, ఇప్పుడు పైకి ఇట్లాగా జరిపి పైకి పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఫిక్స్ చేసే ఈ స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇందులోకి ప్రెస్ చేస్తూ హోల్లోకి మనం ఇప్పుడు ఇచ్చిన స్క్రూ అయితే ఉంటుందండి, ఇక్కడైతే ఫిట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా. చూసారు కదా, అదే అడుగుతున్నాను మా హస్బెండ్ని, ఆ హోల్లోకి ఏం స్క్రూ ఉండదా అంటే ఇంకా ఉండదన్నమాట. అక్కడ ఏం స్క్రూ మనం అక్కడ ఫిక్స్ చేసేదాన్ని బట్టే ఇక్కడ మనకి స్క్రూ అనేది ఉంటుంది, ఇక్కడే స్క్రూ ఉంటుందండి. సో అందుకనే మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా మనకి ఎటు కావాలంటే అటు తిరగడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఈ స్ప్రింగ్ అనేది. చూసారు కదండి, ముందు హ్యాంగ్లర్ అనేది ఎటు మూవ్ చేయాలన్నా ఈజీగా ఉండడానికి అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒక స్క్రూ అనేది పెట్టామండి, అది గట్టిగా ఉందో లేదో చూసామన్నమాట. చాలా స్ట్రాంగ్గా పెట్టారు. ఇంకా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిట్టింగ్ అనమాట, బేబీ సిట్టింగ్. ఇక్కడ స్క్రూస్ అయితే 2 ఉంటాయండి, ఆ రెండింటిని తీసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేస్తున్నారు ఈయన. ఈ మొత్తాన్ని కలిపి ఇలాగా మనం పైన అయితే ఆటోమేటిక్గా స్క్రూ అయితే ఓపెన్ అయ్యి 2 హోల్స్ అయితే ఉంటాయి మనకి సిట్టింగ్ ప్లేస్లో. ఆ సిట్టింగ్ ప్లేస్లో మనము ఈ విధంగా పైన ఇచ్చిన స్క్రూస్ని తీసేసి ఇలా ఫిక్స్ చేసేసుకొని తర్వాత ఆ స్క్రూస్ని అయితే పెట్టేసుకోవాలి కింద. ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుందండి చాలా ఈజీగా. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకి చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇంకా చూసారు కదండి, కింద స్క్రూ అయితే బిగించేస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన స్క్రూస్లో ఏ స్క్రూ మిస్ అవ్వకుండా చాలా ఈజీగా దగ్గర పెట్టుకొని చేస్తే చాలా ఈజీగా చేసేసేయచ్చండి. ఒక్క స్క్రూ మిస్ అయినా సరే మనకి ఐడెంటిఫికేషన్ అనేది ఉండదనమాట. అండ్ ఫస్ట్ నుంచి నేను క్లారిటీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా సింపుల్గా ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలనేది మనకి విడివిడిగా ఇస్తారండి పార్ట్స్ అన్నీ. అండ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి, మ్యూజిక్ పెట్టేసి అండ్ వీడియో అయితే వస్తూ ఉంటాయి, కానీ ఇదైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే నేను వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ చాలా
సింపుల్గా అయితే ఈజీగా మీరు ట్రైసైకిల్ కొన్నప్పుడు ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి ట్రైసైకిల్ అనేది మనము పార్టీ వేర్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అఫీషియల్గా కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి, లేదు అంటే మార్కెట్స్కి వెళ్తున్నప్పుడు బేబీని తీసుకువెళ్ళాలనుకున్న వాళ్ళకి అండ్ అఫీషియల్లో ఉండడానికి చాలా బాగా తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి టైమ్స్లో మనం బయటకు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడకుండా అండ్ సీట్ బెల్ట్ కూడా బేబీ పడిపోకుండా ఇచ్చారనమాట. అండ్ ఈ సీట్ బెల్ట్ కూడా ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చండి. ఇలా బెల్ట్ ఇస్తారు, కింద నుంచి ఇలాగా ఒకటి ఫిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే సీట్ బెల్ట్ అనేది పడిపోకుండా. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇలాగా హోల్డింగ్ అనమాట, అంటే సిట్టింగ్ బేబీ కూర్చోవడానికి అండ్ ముందుకు పడిపోకుండా ఉండాలి కదా. సో అందుకని ఇలాంటి ఫిక్సింగ్ అయితే ఇస్తారు. దీనిలో నుంచి ఇలాగా గుచ్చేస్తే సరిపోతుందండి. ఇలా గుచ్చేస్తే ఇలా ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకొకటి కూడా అలాగా 2 అయితే ఇస్తారండి. ఇటొకటి అటొకటి గుచ్చేసుకోవాలి ఇలాగా, అంటే ఇలాగా ప్రెస్ చేస్తూ లోపలికి అయితే ఇలాగా హోల్ చేయాలి. చూసారు కదండి, చాలా క్లారిటీగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ సీట్ బెల్ట్ ఉంది కదండి, ఇలాగా సీట్ బెల్ట్ అనేది అస్సలు మనకి బయటికి రాకుండా దీనిలోకి అయితే హోల్ చేయాలి. అండ్ ఇక్కడ రెడ్ కలర్ బటన్ నొక్కేసి అండ్ లోపలికి ప్రెస్ చేయాలన్నమాట. అండ్ చూసారు కదండి, ఆ హోల్లోకి అయితే అది వెళ్ళిపోతుంది. అండ్ చాలా సింపుల్గా అయితే మనకి ట్రైసైకిల్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదండి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి బేబీకి వర్షం పడినప్పుడు కానీ ఎండ పడకుండా ఉండడానికి కూడా మనకి ఇలాంటి హ్యాండిల్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్. సో అది కూడా మనం ఇలాగా ఒక్కసారి గట్టిగా లోపలికి ప్రెస్ చేసి ఇలా ఫిక్స్ చేస్తే చాలండి. ఇంక ఇది పైనుంచి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే చూసారు కదా, ఇలా హోల్లోకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, ఇందులోకి ఓపెన్ అనేది ఉంటుంది. ఆ ఓపెన్లో నుంచి స్క్రూ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా హ్యాండిల్ చేయడానికి ఒక స్టిక్ లాంటిది పైకి ఇలా ఉంటుంది. అది కూడా మనము ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హోల్లోకి అయితే స్టిక్ అయిపోతుంది. చాలా క్లారిటీగా పార్ట్స్ అన్నిటినీ ఒకటి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్ చేసిన తర్వాత దానిపైన హ్యాండిల్ చేయడానికి ఇలాగా ఎటైనా సరే మనము ఆపరేట్ చేసే విధంగా బేబీని ఇటు సైడ్ తీసుకెళ్ళినా, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళడానికైనా, రైట్ సైడ్ తీసుకెళ్ళడానికైనా, టర్న్ చేయడానికైనా సరే ఈ హ్యాండిల్ అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫిట్టింగ్ చూసారు కదా, ఇట్లాగా ఒకసారి ఫిక్స్ చేస్తే చాలండి. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది మన ట్రైసైకిల్ అయితే. అండ్ బేబీకి రెయిన్ పడకుండా, నెక్స్ట్ వచ్చేసరికి ఎండ పడకుండా చాలా బాగుందండి ట్రైసైకిల్ అయితే. అండ్ చాలా బాగా యూస్ అవుతుంది కూడా. అండ్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.